హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. హే గైస్, మన సబ్స్క్రైబర్లో ఒకరు నెక్ ఇయర్ ఫోన్స్ నుంచి స్పీకర్కి ఎలా కనెక్ట్ చేయాలో అని అడిగారనమాట. సో వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను. అలాగే గైస్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు ఇక్కడ చూస్తే నా దగ్గర ఒక నెక్ బండ్ అయితే ఉందన్నమాట. నెక్ ఇయర్ ఫోన్స్ దాని ఏంటంటే పాడైపోయినాయి, ఏ పాటగా పెట్టయిపోయినాయి అనమాట. దాని స్పీకర్స్ కానీ కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. ఇయర్ ఫోన్స్ కూడా లేవు అనమాట, దానికి ఇయర్ బడ్స్ కూడా. ఇప్పుడు ఇది చూసారు కదా, రిబోటెక్ అనమాట కంపెనీ పేరు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా పాతది అనమాట, అసలు ఏ పాట కాబట్టి ఊడిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బటన్ కూడా లేదనమాట. దాన్ని అయినప్పటికీ బటన్ లేకుండా ఎలా ఆన్ చేయాలో కూడా చూపిస్తాను. ఈ ట్రిక్ కూడా చూసేయండి. చూసారు కదా గైస్, ఇక్కడ బటన్ లేదు, నేను దగ్గరికి అయితే చేసి చూపిస్తున్నాను. సో అదనమాట, అక్కడ బటన్ లేదు. ఇప్పుడు ఆ బటన్ ప్లేస్లో కూడా మనం వైర్లు పెట్టేసి ఎలా చేయాలో కూడా ఎలా ఆన్ చేయాలో కూడా చూపిస్తాను. అలాగే మన ఛానల్ కావాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో గైస్, చూస్తే ఇక్కడ ఉన్నాయి కదా, బ్యాటరీ ఒక వైర్స్ మాత్రం ఉన్నాయన్నమాట. మిగతా అన్ని వైర్స్ అనేవి ఊడిపోయాయి. ఇప్పుడు ఆ బ్యాటరీ కూడా ఇటు పక్క ఉన్నది. ఇప్పుడు ఆ బ్యాటరీకి ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉందన్నమాట మదర్ బోర్డ్కి. ఇప్పుడు మన స్పీకర్స్ అనేది కనెక్ట్ చేసి ఎలా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. గైస్, మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే రెండు సోల్డరింగ్ చేసి అయితే ఉన్నాయన్నమాట, 2 పాయింట్స్కి. ఇప్పుడు ఆ పాయింట్స్కి అనేది మన స్పీకర్స్ అనేవి కనెక్ట్ చేయాలి. గైస్, ఇప్పుడు నేను తీసుకున్నాను కదా పెద్ద స్పీకర్స్ అనమాట. ఇవి మేకర్ బజార్లో దొరుకుతాయి, మీకు కావాలని తీసుకోవచ్చు. అలాగే మన బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి కదా, వాటిలో కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక సిస్టమ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ యొక్క మదర్ బోర్డ్ ఉంది కదా, అక్కడ 2 పాయింట్స్ అనేవి అయితే ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ సోల్డరింగ్ వచ్చేసి ఉన్నాయి. అక్కడ చూస్తే R+, R- అని అవి రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు ఆ రైట్ సైడ్ ప్లేస్లో నేను స్పీకర్ అనేది కనెక్ట్ చేస్తాను. అలాగే సోల్డరింగ్ రాడ్తో కనెక్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తే కనుక మీరు నా దగ్గర సోల్డరింగ్ రాడ్ ఉంది. అలాగే మీలో ఎంతమంది సోల్డరింగ్ రాడ్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. మీ కామెంట్ పెట్టి అయితే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా అయితే వితౌట్ ఎనీ కాస్ట్ లేకుండా కూడా సోల్డరింగ్ రాడ్ అనేది చేస్తాను. సో మరి తొందరగా అయితే కామెంట్ చేసేయండి. అలా గ్యాస్ 1K అయితే కనుక ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను చెప్పే కదా, దానికోసం కూడా చూస్తున్నాను. మీరు ఎంత స్పీడ్గా చేస్తే అంత స్పీడ్గా అయితే చేస్తాను. ఇక్కడ నేను 2 వైర్స్ అయితే తీసుకున్నాను. ఆ 2 వైర్స్ తీసుకొచ్చి ఇందాక చూపించా కదా, R+, R-, అక్కడ సోల్డరింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇంకా క్లారిటీగా చూపిస్తా. R+, R-, ఇటు పక్క 2 కూడా బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ అనమాట. బ్యాటరీ ఆల్రెడీ మదర్ బోర్డ్ కనెక్ట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు కనుక మీరు చూస్తే నేను ఇంకా సోల్డరింగ్ అయితే చేశాను 2 వైర్స్ అనేది. ఇప్పుడు వాటి ప్లేస్లో స్పీకర్ అనేది కనెక్ట్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇంకో 2 వైర్స్ అనేది సోల్డరింగ్ అయితే చూపించాను R+, R- దగ్గర, మీకు కనపడుతుంది కదా. ఇప్పుడు నేను స్పీకర్ అనేది ఆ ప్లేస్లో కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి. ఇంకొక ఇప్పుడు నేను స్పీకర్ అయితే తీసుకున్నాను కదా, స్పీకర్ తీసుకొని స్పీకర్కి ఏ కనెక్షన్ అయినా ఏటైనా పర్లేదు, ప్లస్ మైనస్ అనేది ఉండదు. మీరు ఎలా ఇచ్చుకున్నా అయితే వర్క్ అవుతుందని ఇక్కడ నేను వైర్స్కి కనెక్షన్ చూపిస్తాను. ఇక్కడ 2 స్పీకర్స్ ఇచ్చాయి కదా, ఇప్పుడు 2 స్పీకర్స్ కాకపోయినా ఒక స్పీకర్కైనా ఇవ్వచ్చు, ప్రాబ్లమే లేదు. 2 స్పీకర్స్ ఇచ్చినా వర్క్ అవుతుంది. మీరు అలాగని చెప్పి ఒక స్పీకర్ ఇచ్చుకుంటే ఒక స్పీకర్ లేదా 2 ఇచ్చుకుంటారు, 2 ఇచ్చుకోండి, యాజ్ యువర్ విష్. అలాగే ఇప్పుడు నేనైతే మళ్ళీ తీసేస్తాను. ఇప్పుడు 2 స్పీకర్లు ఇచ్చేది, ఇప్పుడు దాని నుంచి ఇంకొక స్పీకర్ అనేది చేస్తాను. అలాగే మదర్ బోర్డ్కి ఇందులో బటన్ లేదని చెప్పే కదా, అది కూడా ఆన్ చేసేసి చూపిస్తాను. మరి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడ నేను కనెక్షన్ ఇచ్చే కదా, మళ్ళీ ఇప్పుడు అది పీకేస్తాను. పీకేసి చూపిస్తాను చూడండి. ఇంకా అక్కడ ఒక వైర్ అనేది ఎక్స్ట్రా ఉందని చెప్పి పీకేసాను. మీరు చూస్తే కరెక్ట్గా ఒకటి వైర్ తీసుకెళ్ళి స్పీకర్కి ఇటుపక్క, ఇంకో వైర్ తీసుకెళ్ళి స్పీకర్కి అనదర్ సైడ్ అయితే అనదర్ పాయింట్ కనెక్షన్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూస్తే నేను స్పీకర్ అనేది తీసేసాను. ఇప్పుడు మీరు చూస్తే R+ ఒక పాయింట్కి, R- ఒక పాయింట్కి అయితే ఇచ్చాను స్పీకర్కి. అలా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ప్లస్ మైనస్ రివర్స్ ఇచ్చుకున్నా అది వర్క్ అవుతుంది. రివర్స్ ఇచ్చిపోయినా మీరు ఎలా ఇచ్చుకున్నా సరే అయితే వర్క్ అవుతుంది, దానికి ప్రాబ్లం అయితే లేదు. అలాగే మీరు ఇక్కడ కాదనుకుంటే మీకు డైరెక్ట్గా ఈ మదర్ బోర్డ్లో కనెక్షన్ ఉండి బయట లేదనుకుంటే, బయట మన ఇయర్ ఫోన్స్ రిపేర్ చేసాను చూసారా, కింద వీడియోలో లింక్లు ఇస్తాను, అలాగని చేసుకోవచ్చు. ఇప్పుడు మదర్ బోర్డ్ని ఎలా ఆన్ చేయాలంటే, ఇప్పుడు అక్కడ వైర్ ఇచ్చాను కదా, ఆ వైర్లో ఇప్పుడు బటన్ పని చేయట్లేదు చూసారు, అక్కడ వైర్ పెట్టి కొద్దిసేపు ప్రెస్ చేసి ఉంచండి. ఒక 3, 4, 5 సెకండ్స్ దాకా ఉంచితే అక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, లైట్ అది బ్లింక్ అయింది అంటే ఇది పని చేస్తుంది. అలా ఆన్ చేసుకోవచ్చు అనమాట. బటన్ లేకపోయినా మీకు ప్రాబ్లం అయితే లేదు. ఇంకో ప్లస్ ఏంటంటే సోల్డరింగ్ రాడ్ అయినా, సోల్డరింగ్ ఉంది కదా, సోల్డరింగ్ అని చేయొచ్చు ఆ బటన్కి, కానీ కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట పద్దాక. ఇప్పుడు ఇక్కడ బ్లూటూత్ ఉంది కదా, బ్లూటూత్ అయితే పెట్టి చూస్తాను, బ్లూటూత్ కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే కనెక్ట్ అయిపోయింది బ్లూటూత్ కూడా, అంటే ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అయితే టెస్ట్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందో. ఇది మన సౌండ్.
ఎట్లుంది శుక్లాజీ? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు.